అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఉపమాన ధ్యాన సందేశాలు అన్న దాంట్లో ఆ 78వ ఉపమానంలో 62వ పార్ట్ మానవునిలోని చెడు గురించి చెప్పుకుంటున్నాం. ఎన్ని రకాల చెడులు ఉన్నాయో ఒక్కొక్క మానవుల్లో అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఇంచుమించు ఇప్పుడు 62వ ఎపిసోడ్ అంటే ఇన్ని రకాల చెడులు ఉన్నాయి. మరి మానవులు ఇన్ని రకాల చెడులు ఉంటే సుఖశాంతులతో ఎలా జీవించగలుగుతారండి? మరి ఇప్పటికి చెప్పుకున్నవే ఇంకా చెప్పుకోవాల్సినవి ఎన్నున్నాయో. మరి ఇటువంటి చెడులన్నీ పూర్తిగా తొలగించుకోవాలి అంటే పత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 400-500 జన్మలు పడుతుందని చెప్పి అన్నారు. కానీ ఎవరైతే ఈ శ్వాస మీద చేస్తే ధ్యానంలోకి వస్తారో, తీవ్రంగా కృషి చేస్తారో, ఆహార నియమాలు పాటిస్తారో, అవి కాకుండా కొన్ని విషయాలు పట్ల జాగ్రత్తగా ఉంటారో, వాళ్ళు ఈ జన్మలోనే ఎన్నో చెడులు తొలగించుకోగలుగుతారు. ఎన్నో చెడులు తొలగించుకుంటారు. తనలోని చెడు ఎంత తొలగించుకుంటే వాడు అంత ఆఖరి జన్మకి వచ్చినట్టే లెక్క. అసలు ఇంతగానే చేయవలసింది ఏం లేదు, వచ్చేదే దానికోసం భూమి మీదకి. ఇంచేత ఈరోజు ఇంకొక చెడు లక్షణం దాని గురించి చెప్పుకున్నాం. ఏంటంటే మూఢత్వం. నిన్న మనం మూర్ఖత్వం గురించి చెప్పుకున్నాం. ఈరోజు మూఢత్వం గురించి చెప్పుకున్నాం. నేను ఏమని చెప్పుకున్నా అంటే, మూర్ఖత్వం అంటే నాకు తెలిసిందే రైటు, ఇంకెవరి మాట వెనకపోవడం, దాన్ని మూర్ఖత్వం అంటారు. మూఢత్వం అంటే ఏంటంటే అందరూ చేసేది రైటు అనే భావనలో ఉండడం. ఇంతమంది చేస్తున్నారంటే అది రైట్ కాకపోతే ఎందుకు చేస్తారు అనే భావనలో ఉంటాడు. అందుకే దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఇంకో ఆలోచించరు. మీకు ఇది అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణ. మీరు ఎవరికైనా మాంసం తినద్దు అని చెప్పారు, మాంసాహారం వద్దు అని చెప్పారు అనుకోండి, కొంతమంది దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందంటే, నువ్వు మాంసం తినద్దు అంటున్నావు, మరి అందరూ తింటున్నారు కదా అంటారు. మా తండ్రులు తిన్నారు, మా తాతలు తిన్నారు, అందరూ తిన్నారు, చూస్తే లోకంలో అందరూ తింటున్నారు, నువ్వు తినద్దంటావేంటి? మరి ఎందుకు తింటున్నారు? వీళ్ళంతా తెలివి తక్కువలు, నువ్వు ఒక్కదానివే తెలివైన దానివా, అయితే నువ్వు ఒక్కడవే తెలియనివాడువా అని చెప్పి అడుగుతారు.
అది కాదరా కాస్త వినరా అంటే వినలేదు. పోలే విందాము, కొంచెం దాని గురించి ఆలోచిద్దాము, వాళ్ళు చెప్పే దాంట్లో ఏముందో మనకు తెలియకపోవచ్చు కదా, అలాంటి అభిప్రాయం ఉండదు. అండ్ ఎంతసేపు ఇదే మాట, అందరూ ఎందుకు చేస్తున్నారు. అందరిని బట్టే వీడే అనుసరిస్తూ ఉంటాడు. ఇది మూఢత్వం అంటారు. అలాగే మీరు విగ్రహారాధన గురించి చెప్పారనుకోండి, విగ్రహం దేవుడు కాదు, విగ్రహం కాదు మనం ఆరాధించవలసింది, ఆత్మ దేవుడు, ఆత్మను ఆరాధించాలి అంటే ధ్యానం చేయాలి అని మీరు చెప్పారనుకోండి, వెంటనే ప్రశ్న వేస్తారు, మరి అందరూ ఎందుకు పూజ చేస్తున్నారు? పెద్ద పెద్ద పండితులే చేస్తున్నారు, పీఠాధిపతులే చేస్తున్నారు, మీరు ఎలా అంటారేంటి? వాళ్ళందరికంట నువ్వు గొప్పదానివా, నువ్వు గొప్పోడువా, ఇలా మాట్లాడతారు. అంటే ఇంకంతకన్నా ఆలోచించడం, అందరూ చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అంట. పోలే ఇంతమంది చేస్తున్నారు, నువ్వు చెప్తున్నావు, నాకు కారణం చెప్పు. పూజ చేస్తూ వచ్చే నష్టాలు ఏంటో చెప్పు. నువ్వేదో ధ్యానం చేయాలంటున్నావు, ధ్యానం చేస్తూ వచ్చే లాభాలు ఏంటో చెప్పు. అది వినడానికి ఇష్టపడరు. దీన్నే మూఢత్వం అంటారు. మీరు ఇలా ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఇలాగ మాట్లాడితే, నీకు కావాలంటే కొన్ని వీడియోలు ఉన్నాయి మా గురువు గారు చెప్పినవి, అవి నీకు పంపిస్తాను, కాస్త విను, దాన్ని బట్టి నీ ఇష్టం, నువ్వు ఎలా డిసైడ్ చేస్తే చెయ్యి అన్నప్పుడు ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళకంటే, ఆ పండితులే కంటే ఇంకెవరు గొప్పవారు. ఇన్ని లక్షల మంది వాళ్ళని అనుసరిస్తున్నారు అని అనడమే కాదు, వినడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ ఎవరు అయితే సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు, ఆ వీడియోలు పెట్టు, నేను అంటాను, అవి నాకు అర్థమవుతే నేను ఒప్పుకుంటాను అని చెప్పి అన్నాడు అనుకోండి, వాడిలో మూఢత్వం లేదు, కొంచెం వివేకం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మనం ఈ జూమ్లోకి వస్తున్నామో, భీమవరం క్లాసులకు వస్తున్నారో, వీళ్ళంతా కూడా ఆ మూఢత్వంలోంచి బయటపడిన వాళ్ళే, ఆ వివేకంలో ఉన్నారు. తీసిపడేది దాన్ని. ఏదో ఉంటుంది, పెద్దలు చెప్పారు అంటే ఏదో కారణం ఉంటుంది, అదేంటో తెలుసుకుందాం అంటారు. అది ఆ మూఢత్వంలో ఉన్నప్పుడు దెబ్బలాడతారు.
గొడవ దిగుతారు, వాదిస్తారు. అంచేత ఏ విషయమైనా సరే నీకు కొంతవరకు తెలుసు. కొత్తది నీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం, వివరణ తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నీలో వివేకం అన్నట్టు. మూఢత్వం, మూర్ఖత్వం, మూఢత్వం, వివేకత్వం. ఇప్పుడు మనం అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. మంచి చెడు అన్నీ కూడా అనేక కోణాల్లో తెలుసుకుంటున్నాం మనం. అందుకే నేను మనంతా కూడా 350 నుంచి 300, 400 జన్మల్లో ఉన్నాము అని చెప్పడానికి కారణం అది. ఎన్నోసార్లు చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను. ఆఖరికి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మాంసం తినేవాళ్ళు ఉన్నారు, ఆహార నియమాలు పాటించిన వాళ్ళు ఉన్నారు, ఈ పూజలు అయ్యి చేసేవాళ్ళు ఉన్నారు, దీపారాధనలు చేస్తారు. అంటే ఇంకా వాళ్ళు ఈ లక్షణాలు పోలేదన్నమాట. అందరూ ఎందుకు చేస్తారు, ఇంకా ఈ గుళ్ళు ఎందుకు కట్టారు, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజంగా మనం అన్నిటికీ వివరణ ఇస్తున్నాం మనం. ఎందుకంటే మనం ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నాం, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేస్తారు ప్రశ్న. కొత్తగా ఎక్కడికైనా వెళ్ళి ఈ టాపిక్ వచ్చేసరికి వెంటనే ప్రశ్న వేస్తారు. దానికి మనకి అర్థమయ్యేటట్టు వివరణ ఇవ్వగలిగితే వాడు అంగీకరిస్తారు. నేను గమనించాను, ఇలా ప్రశ్నలు వేసినప్పుడు, నేను వివరణ ఇచ్చినప్పుడు, నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు అక్కడికక్కడ ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా దానికి సమాధానం చెప్తున్నాం, ఒప్పుకుంటున్నారు. కానీ మళ్ళా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ మూటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఇంకా వాళ్ళకి ఏమీ ఎక్కలేదు ఇది అని చెప్పి. నిజంగా వాళ్ళకి పూర్తిగా అర్థమవుతే అది. అందుకే ఆ నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మన పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ అయి ఉంటే ఆ పుస్తకం ఇస్తే అవి చదువుకుంటూ ఉంటారు వాళ్ళు, కొంత దాని ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలాగే అక్కడ కూడా మనకి ఇక్కడలాగే కంటిన్యూ ఫాలో అప్ ఉండాలి. ఏదో ఎప్పుడో 3 మాసాలకో 6 మాసాలకో ఒకసారి వెళ్ళి ఏదో 4 ముక్కలు ఓ రోజు చెప్పి వచ్చినంత మాత్రాన వాళ్ళకి పూర్తిగా జీర్ణం అవుతుంది. ఇక్కడ ఎలా అవుతే మనం కంటిన్యూ ఫాలోఅప్లో ఉన్నాము, అలా ఉండాలి అక్కడ. ఇంత వివరణ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ కంటిన్యూ వినగలిగితే అందులో కొంతమంది అయినా అర్థం చేసుకుంటారు. ఇది అర్థమైన వాడు ఏం చేస్తాడంటే మనం చెప్పక్కల వాడు వివరిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు మనం జూమ్ ద్వారా తెలుసుకుంటున్నాం, 3 రోజుల క్లాసుల ద్వారా తెలుసుకుంటున్నాం, లైవ్లో కూడా వింటున్నాం ఎన్నో విషయాలు. చేత అందరికీ అర్థమైంది, దీన్ని పట్టుదలగా అనుసరిస్తున్నారు. మనం ఎవరో తెలిసింది, మన లక్ష్యం ఏంటో తెలిసింది, మనం సాధించవలసింది ఏంటో తెలిసింది. దాన్ని సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తున్నాం మనం అంతా కూడా. మరి నిజంగా ఈ 3 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, ఎంతో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మార్నింగ్ జూమ్లో 4-4:30కే 150 నుంచి 200 మంది దాకా జాయిన్ అయిపోతున్నారు.
6ంటికి కూడా జాయిన్ అయ్యేవారు కాదు. అలాంటిది ఎంత మార్పు వచ్చిందో అందరిలో. చేత నిజంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవ్వబడింది జ్ఞానం సంపాదించుకోవడానికి, తరింప చేసుకోవడానికి జీవితాన్ని. మరి దాన్ని వృధా చేసుకుంటే ఎలా? అంచేత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మూఢత్వం అన్నది రజోగుణ లక్షణం అండి. మూర్ఖత్వం అంటే తమోగుణ లక్షణం. మీరు ఎవరైనా ఏదైనా చెప్తే ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా రజోగుణంలో ఉన్నట్టే లెక్క. మీరైనా సరే మీకు అలా అనిపిస్తూ ఉంటే మీరు రజోగుణంలో ఉన్నట్టే లెక్క. అది ఎందుకు మనం ఎన్ని అధిగమించి ఆ వివేకంలో ఉన్నాం, మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి విషయం మీద. ఏ విషయం అయితే కొత్తగా మన దృష్టికి వచ్చిందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. చేస్తే అప్పుడు మనలో వివేకం ఉన్నట్టు. యాక్చువల్గా పత్రి గారు పరిచయమైనప్పుడు నువ్వు దేహం కాదయ్యా అన్నారు. ఆశ్చర్యపోయాను, నేను దేహం కాకపోవడం ఏంటి? ఆయన కనపడట్లేదా? అందరూ దేహం అన్నట్టుగానే జీవిస్తున్నారుగా, ఆయన దేహం కాదంటాడేంటి? మరి నేనెవరండి? దాన్ని కొట్టుపడేయలేదు. నువ్వు ఆత్మవు అన్నాడు. అయినా సరే ఆయన చెప్పింది ఉత్తినే చెప్పడం, ఏదో ఉంటుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఉపనిషత్తులు, భగవద్గీత, ఇలా పురాణాలు లాంటి తిరగేయడంతో పాటు ఎంతోమంది గొప్పవాళ్ళ యోగులు, పండితులు కాదు, యోగుల యొక్క సందేశాలు, ఓ బుద్ధుడు, ఓ కృష్ణుడు, ఓ పత్రిజీ, ఓ కబీరు, ఇలాంటి వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సందేశాలు ఇవన్నీ చదవడం, తెలుసుకోవడం మొదలెట్టాను. రాధాస్వామి సత్సంగ్ బ్యాచ్ వాళ్ళ పుస్తకాలు కూడా ఈ విగ్రహారాధన గురించి, దాని గురించి, మాంసాహారం గురించి చాలా బాగా చెప్పారు ఆ పెద్దలు. ఇవన్నీ చదవడం వల్ల పత్రి గారు చెప్పింది సత్యము అన్నది అవగాహన చేసుకున్నాం. ఎప్పుడైతే అది అర్థమైందో, ఆయనంత నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నాడో, ఆయన రోజు రోజుకు ఎదుగుతున్నాడు ఆ సత్యం చెప్పడం వల్ల. అంత ముందుకి తర్వాతకి చూస్తే చాలా తేడా వచ్చింది ఆయన దగ్గర. ఆయనలోని అట్రాక్షన్ పెరుగుతుంది, ఆయనలో ఆకర్షణ పెరుగుతుంది. ఓ అలా అయితే మనం కూడా ఎదగాలంటే మనము ఇటువంటి సత్యాన్ని నలుగురికి బోధించాలి అని ఇంకా అవగాహన చేసుకోవడం, దాన్ని అందరికీ వివరించడం, అలా ఆ వివేక స్థితిలో ఉన్న వాళ్ళంతా, అంటే మీరు అందరూ మరి దీన్ని అనుసరిస్తున్నారు. ఇంకా మీరు కూడా వివేకాన్ని పెంచుకుని, బుద్ధిని బాగా వికసింపచేసుకుని, జ్ఞానాన్ని పొందుతూ ఇంకా ఎదుగుతున్నారు. మీరు అందరికీ చెప్పే స్థాయికి వచ్చేసారు. అంచేత ఆ మూఢత్వంలో ఉండడం అన్నది
అది ఒక చెడు లక్షణం. అది వదిలిపెట్టలేదు అనుకోండి, వాడు ఎదగలేడు. వాడు ఎవరైనా సరే ఆత్మను ఆశ్రయించేదాకా వాడి జీవితంలో పరిపూర్ణత్వం సాధించలేడు, దుఃఖంలోంచి బయటపడలేడు, కష్టాలు తొలగించుకోలేడు. ఎన్ని ఆరాధనలు చేసినా, ఎంతమంది గురువుల్ని కలిసినా, ఏం చేసినా వాడి కష్టాలలోంచి బయటపడలేడు. ఎప్పుడు బయటపడగలడు అంటే, ఎప్పుడైతే వాడు ఆత్మను ఆశ్రయిస్తాడో, మరి ఆత్మజ్ఞానం పొందుతాడో, అప్పుడు వాడు బయటపడగలుగుతాడు. అంచేత మనం ఎందుకు ఇంత తీవ్రంగా ఈ ధ్యానం చెయ్యాలి, ఎందుకు పదే పదే నేను హెచ్చరిస్తూ ఉంటాను, బద్ధకించకండి, శ్రద్ధ పెట్టండి, ఇంకొంచెం కష్టపడండి. ఎలాగా కష్టపడుతున్నారు, ఎలాగా జాయిన్ అవుతున్నారు, ఇంకొంచెం అని చెప్పి పదే పదే అవతార్ మెహర్ బాబు ఏం చెప్పారంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరాలి అంటే, పరిపూర్ణ స్థితికి గురువు యొక్క సహాయం చాలా అవసరం అన్నాడు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎదుగుతున్నప్పుడు వాటిని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పేర్కొన్నారు. ఒకళ్ళు గుణాలు మారుతాయి అంటారు, మరి ఆయన తలాలంటారు, మరి సప్త జ్ఞాన భూమికలు అని చెప్పి 7 స్టేజ్లు చెప్పారు పత్రి గారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో చెప్పారు మన ఎదుగుదలను బట్టి. ఇటువంటి భూమికల్లో గురువు సహాయం లేకుండా పైకి ఎదగలేరు, ఎక్కడో ఒక చోట చిక్కడిపోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంచేత అటువంటి గురువు దొరికినప్పుడు మనకున్న సందేహాలకి వివరణ దొరుకుతుంది. ఆ వివరణ దొరికినప్పుడు అది అర్థం చేసుకోగలిగితే మనలో ఉన్న ఆ సందేహం తొలగిపోతుంది. మీరు చూడండి, మనకుండే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకుండేటువంటి ఈ సందేహాలనే మన మాస్టర్లు ఏమంటారంటే బ్లాక్స్ అంటారు. బ్లాక్స్ అంటే ఏం కాదు, అక్కడ ఏదో అర్థం ఉండదు. వాడికి ఓ సందేహం వచ్చింది, దానికి క్లారిటీ రాలా, ఇదైతే అలా ఉండిపోయాడు, దాటి వెళ్ళలేకపోతున్నాడు. సరైన గురువుని మనం పట్టుకున్నప్పుడు, సద్గురువుని పట్టుకున్నప్పుడు మనకు వచ్చిన సందేహాన్ని ఆయన సరైన క్లారిటీ ఇస్తాడు. ఆ క్లారిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోంచి క్లియర్ అయ్యి ఇంకొంచెం ఎదురుకెళ్తావు. అంటే నీ బ్లాక్ పోయిందనమాట. అలా ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, మనకు సందేహాలు ఉంటాయి. అంచేత ఇవన్నీ కూడా ఊరికే ఒక్కొక్క పేరు పెడతాను అంతే. ఇప్పుడు మనం క్లాసులు మీరు వింటే కనుక మీరు ఎన్నో బ్లాక్స్ క్లియర్ చేసుకుంటారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, మీరు చెప్పింది బాగా అర్థమవుతుందండి. నేను ఏ విషయమైనా సరే అర్థమయ్యే రీతిలో చెప్తారు, మాకు అర్థమవుతుంది అని చెప్పి. అలా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మరి ఇంతలా ఫాలో అవుతున్నారు, ఇంకా తెలుసుకుంటున్నారు. నేను కూడా అందుకే అంటూ ఉంటాను, మీరందరూ ఎంతో అధ్యయనం చేస్తున్నారు, చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, క్లాసులు వింటున్నారు. మీకు కూడా ఎన్నో సందేహాలు వస్తాయి. అలాగే మీరు కూడా డిస్కషన్స్ చేస్తూ ఉంటారు.
అలా చేసేటప్పుడు సందేహాలు ఉంటాయి, వాటిని మీరు నోట్ చేసుకోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రశ్న అడుగుతూ ఉండాలి, ఆ సందేహాలు అడుగుతూ ఉండాలి. నేను అందుకే అంటాను, నేను హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఆ సందర్భంలో ఏదైనా మీకు సందేహం ఉంటే దాన్ని అడుగుతూ ఉండాలి. దానివల్ల ఉపయోగం. ఊరికే చెప్పింది మళ్ళీ మీరు రాసుకొని చదివేయడం వల్ల ఉపయోగం లేదు. మొదట్లో ఊరికే చెప్పేవాడిని, ఏమని, మీరు భయపడుతున్నారు, మాట్లాడడానికి కూడా సందేహిస్తున్నారు అని చేత ముందు ఏదో ఒకటి మాట్లాడండి అనే అలవాటు చేయడం కోసం చెప్పింది, అంతేకాని మాట్లాడితే చెయ్యెత్తి అదే చెప్పడం అన్నది కాదు. ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి. ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉండకూడదు, ఏదైనా సరే ఒకే పద్ధతిలో ఉండకూడదు. అది చేత మీరు మంచి వివేకవంతమైన ప్రశ్నలు వేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. అది అందరికీ ఉపయోగపడతాయి, మీ ఒక్కళ్ళకి కాదు. అలాగని మూర్ఖమైన ప్రశ్నలు వేయకూడదు. కొంతమంది ప్రశ్నలు వేస్తారు, సమాధానం చెప్తే అనరు, అది దానివల్ల ఉపయోగం లేదు. కొంతమంది తెలిసి కూడా ప్రశ్నలు వేస్తారు, అది కూడా తప్పే. తెలియని వేయండి, నిజమైన సందేహాలు అడగండి. ఎదుటి వాళ్ళని టెస్ట్ చేయడానికి అడుగుతారు కొంతమంది, అట్లా ఆన్సర్ రాదు. అది చేత నాకు బోర్డులు ఉండేవి. నేను పత్రి గారిని అడగవలసినవి అని ఒక లిస్ట్ కింద పెట్టి ఓ పుస్తకం మీద రాసేవాడిని నాకు సందేహాలు వచ్చినప్పుడు. అవకాశం వచ్చినప్పుడు అందులో గుర్తున్నవి అడిగేవాడిని. ఒకవేళ ఒక్కోసారి ఏమయ్యేదంటే ఆ ప్రశ్నలకి నాకే ఆన్సర్ వచ్చేసేది. అలా చాలా ప్రశ్నలు నా మటుకు నాకే క్లారిటీ వచ్చేసి ఆ ప్రశ్న తీసి మళ్ళీ ఏదైనా కొత్తది వస్తుంది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. నీ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటే, నువ్వు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే నీ సందేహాలు చాలా ఉంటాయి. అది అంచేత ఏదైతే మీరు రజోగుణంలోంచి బయటపడితే మూఢత్వం నుంచి కూడా బయటపడినట్టే లెక్క. వివేకం, ప్రతి దానికి ఏది కొట్టుబడేకండి, ప్రతిదీ. కానీ ఏమిటి దానికి కారణం? అలా వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళ నుంచి కూడా తీసుకోవాలి. ఒకళ్ళ ద్వారా సరిగ్గా రాకపోతే పోనీ ఇంకోళ్ళని అడగండి. అది లేదు అంటే గురువునే అడగాలి మీరు. అలాగే అవసరం లేని కూడా అడుగుతూ ఉంటారు. అవి మనకు అనవసరం. మనకిప్పుడు ఉన్న పరిధిలో మన లక్ష్యం సాధించాలి అంటే ఎంతవరకు అవసరం అది. పాండిత్యాలు ఇవన్నీ మనకు అక్కర్లేదు. అది టైం వేస్ట్ చేసుకోవడం అనవసరంగా, అంతే. ఇప్పుడు సాధన చేయడం, జ్ఞానం సంపాదించడం, పూర్ణత్వాన్ని సాధించడం, అదే మనం చేయవలసింది. అంచేత ఆల్రెడీ అద్భుతమైన సాధనలో ఉన్నాం. ఇంకొంచెం మనం శ్రద్ధ పెట్టి ఎవరైతే ఇంకా కొంచెం ఆ బద్దకించడమో, కొంచెం అశ్రద్ధ చేయడమో చేస్తూ ఉంటే, ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి 6:30, 7 అంటే పెద్ద ఇబ్బందికరమైనటువంటి సమయం ఏం కాదు. ఖచ్చితంగా మనం ఈ సమయాన్ని బాగా ఉపయోగపరచుకోవాలి. నెలలో ఒక 3 రోజులు మనం కేటాయించుకోవడం తప్పు కాదు. కారణం ఏంటంటే మనం ఆత్మలు కాబట్టి. మనం ఆత్మ కాకపోతే ఈ చెప్పాల్సిన పనేమీ లేదు. మీ ఎవరికి నచ్చినట్టు అడు చేసుకోవచ్చు. కానీ
ఆత్మ మనమైనప్పుడు ఆత్మ గురించి ఆలోచించాలి అంటే కొంత సమయం కేటాయించవలసిందే. అదే అంటాను నేను. 27 రోజులు దేహానికి కేటాయించుకోండి. అది దేహం మీరు కాదు, కానీ కేటాయించండి. 3 రోజులు ఆత్మ కేటాయించండి. కారణం మీరు ఆత్మ కాబట్టి. మీరు కేటాయించుకోరా? మీరు లాభం పొందరా? మీ లాభానికి ఏమి కృషి చేయరా? మీకు ఆత్మ అన్న అవగాహన సరిగ్గా లేకపోతే ఈ చెప్పే మాట ఎక్కదు. ఆయన ఆత్మ అన్న అవగాహన మీకు బాగా ఉంటే చెప్పేది బాగా అర్థమవుతుంది. అది చేత మరి మనం ఇంకా కృషి చేద్దాం, ఇంకా శ్రద్ధ పెడదాం, ఇంకా తీవ్రంగా చేద్దాం. ఆ పట్టుకున్న సమయంలోనే తీవ్ర కృషి చేయాలి. ఊరికే కాసేపు ఇటు తిరుగుతూ కాసేపు కళ్ళు మూయడం వల్ల ఏం ఉపయోగం లేదు. దీక్షగా పట్టుకోవాలి. కళ్ళు మూసామా మళ్ళీ ఓకే చెప్పినప్పుడే తెరవాలి. అది చేత రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.